హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే చికెన్ పికిల్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ చికెన్ పికిల్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకుంటే ఇంచుమించులో మనకు 1 కేజీ చికెన్ పికిల్ అయితే వస్తుంది. బయటైతే ఈ చికెన్ పికిల్ చాలా కాస్ట్లీ అంటున్నారు కదా! మనం సింపుల్‌గా ఇంట్లో చేసేసుకోవచ్చండి. పెద్ద కష్టపడవలసిన అవసరం కూడా లేదు. మనం కర్రీ చేసుకున్నట్టు చేసేసుకోవచ్చు. ఈ చికెన్ పికిల్ కోసమైతే నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ చికెన్ పికిల్ కోసమైతే నేను బోన్‌లెస్ చికెన్ తీసుకున్నానండి. అలాగే మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాననమాట పీసెస్ అన్నీ కూడా. ఈ చికెన్ అయితే ఒక 4, 5 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ పసుపు వేయండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి దానికి మసాజ్ చేసినట్టు చేయండి. అంటే పీసెస్ అన్నీ కూడా బాగా పట్టేలాగా ఆ పసుపు, సాల్ట్, ఆయిల్ కూడా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే దీంట్లో వాటర్ అది ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. దీంట్లో ఆల్రెడీ మనం పసుపు, సాల్టు అలాగే ఆయిల్ వేసాం కదా! ఆయిల్ వేయడం వల్ల మనకి పాన్‌కి అంటుకోకుండా ఉండడం కోసం అయితే ఆయిల్ వేస్తామన్నమాట. ఇలా అంతా కలిపేసుకొని డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక ప్లేట్ అయితే మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని చూస్తున్నారు కదా! చికెన్‌లోంచి వాటర్ అయితే ఎలా వచ్చేస్తుందో, ఈ వాటర్ అంతా పోయే వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఆ వాటర్ కొద్దిగా కూడా లేకుండా బాగా వేగనివ్వాలండి. వాటర్ అంతా పోవాలి. లేదంటే పికిల్ అయితే పాడైపోతుంది. అందుకనేసి ఆ వాటర్ అంతా పోయే వరకు కూడా ఇంక అలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో లేదంటే లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోవడమే. మనకైతే చికెన్ పికిల్ రెడీ అవ్వడంలో టైం పట్టేదైతే ఈ చికెన్ వేయించుకోవడంలోనే టైం పడుతుందండి. ఈ వాటర్ పోవడం, అలాగే ఆయిల్‌లో వేసి వేయించుకునేటప్పుడే టైం అనేది ఎక్కువ పడుతుంది. ఈ వాటర్ పోయేలోపు మనమైతే మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక పాన్ అయితే పెట్టుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 10 లవంగాలైతే వేసుకున్నాను. అలాగే ఒక 10 యాలకులు వేశానండి. అలాగే 3 స్పూన్స్ అయితే ధనియాలు వేసుకుంటున్నాను. నేను తీసుకున్నదైతే హాఫ్ కేజీ చికెన్ కాబట్టి నాకు 3 స్పూన్స్ ధనియాలైతే సరిపోతాయి. ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకుంటూ వేయించుకోవడమేనండి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. ఇక్కడైతే 1 స్పూన్ జీలకర్ర కూడా వేశానండి. 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్స్ అయితే ఆవాలు వేసుకున్నాను. ఇక్కడ నేను 1 స్పూనే చూపించాను గానీ 2 స్పూన్స్ వేశానండి. 2 స్పూన్స్ ఆవాలు, అలాగే లాస్ట్‌లో మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. మెంతులైతే లాస్ట్‌లో వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మెంతులు కూడా వేసుకున్నాను. మెంతులు కూడా వేసుకొని అన్నీ ఒకసారి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇవైతే పెద్దగా బాగా వేయించేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం మంచి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి మనం గ్రైండ్ చేసుకుంటే పౌడర్ మెత్తగా అవ్వడం కోసమైతే ఇలా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగోదు. ఇలా వేయించుకున్న మసాలా అంతా కూడా ఒక మిక్సీ జార్‌లో వేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకొని, ఇలా పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది లాస్ట్‌లో అయితే మనం యూజ్ చేద్దాం. నెక్స్ట్ అయితే దీంట్లో వాటర్ అయితే అయిపోయిందండి చికెన్‌లో చూస్తున్నారు కదా! ఎక్కడ వాటర్ అనేది లేదు. ఇప్పుడైతే మనం డైరెక్ట్‌గా ఆయిల్ అయితే దీంట్లోనే వేసేసుకోవచ్చుమాట. ఎందుకంటే ఎక్కడ వాటర్ లేదు కాబట్టి. వాటర్ లేకుండా వేయించుకోవాలి. నేను డైరెక్ట్‌గా ఇదే కడాయిలో అయితే ఆయిల్ వేసి అయితే వేయించేసుకున్నానండి. మీరు లేదు అనుకుంటే వేరే కడాయిలో ఆయిల్ వేసి వేయించుకోవచ్చుమాట. నేను ఇలా వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇక్కడైతే ఆయిల్ అయితే నేను వేరుశనగ నూనె అయితే యూజ్ చేస్తున్నాను. మనకి పచ్చళ్ళకి వేరుశనగ గాని, లేదు అంటే పప్పు నూనె గాని బావుంటుంది కదండీ! ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాతయితే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. మనకి పీసెస్ అన్నీ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఇలా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని లాస్ట్‌లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటామండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా! కొంచెం కలర్ చేంజ్ అయింది. నేనైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్‌గా అప్పుడే చేశానండి. ఒక 50 గ్రాములు ఉంటుందేమో అల్లం, ఒక వెల్లుల్లిపాయి తీసుకొని గ్రైండ్ చేసేసాను. కొంచెం పసుపేసి అయితే గ్రైండ్ చేశాననమాట. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అంటే పీస్ అనేది గట్టిగా అయిపోకూడదు. అలా అని వేగకుండా ఉండకూడదండి. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాక కూడా ఒక 10 నిమిషాలైతే బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చి వాసన రాకుండా, ఆ స్మెల్ లేకుండా వేయించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! వేరుశనగ నూనె కాబట్టి ఇది అలా పొంగులా వస్తుందండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి.
కొద్దిగా చల్లారిన తర్వాతయితే దీంట్లో ఇప్పుడు 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. నేనిక్కడైతే కారం వేస్తున్నాను. కారం అయితే ఒక 5 స్పూన్స్ వరకు తీసుకున్నానండి. పెద్ద స్పూన్సే 5 స్పూన్స్ కారం. అలాగే అది పచ్చి కారం అండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా అందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. మీకు సరిపడా సాల్ట్ అంటే మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 ½ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ కూడా చికెన్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవచ్చండి. అంటే చికెన్ దించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాతే ఇలా అన్నీ వేసేసుకొని మసాలా, అలాగే కారం, ఉప్పు అన్నీ వేసేసుకొని అంతా కూడా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఇది చల్లారిన తర్వాతయితే నిమ్మరసం అనేది యాడ్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా! ఇదంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత నిమ్మరసం యాడ్ చేస్తాను. నేనైతే ఇక్కడ 3 నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ నిమ్మరసం కూడా ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాతయితే నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. చల్లారకుండా వేస్తే మాత్రం చేదొచ్చేస్తుందండి అందుకనేసి. చికెన్ దించుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. ఆ తర్వాతయితే నిమ్మరసం యాడ్ చేసేసుకోండి సరిపోతుంది. అంతేనండి చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ డే వేసుకొని తినేయొచ్చు. 2 డేస్ తర్వాతయితే ఇంకా బావుంటుంది. ఇది 1 మంత్ వరకు నిలవుంటుందండి. ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట కొని తెచ్చుకోవాల్సిన అవసరమే లేదండి. చూసారు కదండీ ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.